సో టైం అయితే 5 o'clock అయింది. ఇప్పుడు మేము స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకొని వచ్చాము. సో మేము రామేశ్వరం బస్ స్టాండ్లోకి వెళ్ళి అక్కడ నుంచి మధురైకి బస్సెస్ ఉన్నాయని విన్నాము. సో మేబీ నెక్స్ట్ స్టాప్ మధురై అవ్వచ్చు. మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఎవ్రీ 30 minutesకి రామేశ్వరం టు మధురై అయితే బస్సు ఉంటుందంట. సో మన నెక్స్ట్ స్టాప్ మధురై. సో ఎక్స్పెక్ట్ చేసినట్టే అయిందన్నమాట. మేము 8 కాదు 7:30కి స్టార్ట్ అయ్యాం. 7:30 అయింది. ఆ గోపురం నుంచి జస్ట్ కొంచెం డిస్టెన్స్ రావడానికి మాకు లిటరలీ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. ఎనీవే బయటకైతే వచ్చేసాం. మేము ఇప్పుడు రామేశ్వరం స్టార్టింగ్లో ఉన్నాము. సో ఇది చాలా ఇక్కడ వ్యూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. పంబన్ బ్రిడ్జ్ అనమాట. ఇది వెళ్ళేటప్పుడు చూపించాను కదా. సో వచ్చేటప్పుడు కూడా ఆ వ్యూ మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇంత మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట వ్యూ. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే అప్పటికి ఆ పంబన్ బ్రిడ్జ్ మీద ట్రైన్స్ ఓపెన్లో ఉంటే మేబీ అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ రామేశ్వరం రావడానికి ఈజీ వే వచ్చేసి ట్రైన్ అనమాట. మనం రామ్నాథ్పురం ఆర్ మండపం అని కూడా అంటారు. అక్కడ దిగి అక్కడి నుంచి రామేశ్వరం అయితే 1.5 hour అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఏంటి అంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ రైల్వే స్టేషనే మనకైతే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచి మనం రామేశ్వరం బస్ స్టాప్కి అయితే రావచ్చు. నేను క్యాప్చర్ చేశాను ఆ స్టేషన్స్ అవంతా చూపిస్తాను ఇప్పుడు. సో ఇదైతే రామ్నాథ్పురం రైల్వే స్టేషన్. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బస్సెస్ అయితే ఉంటాయి అవైలబుల్ టు రామేశ్వరం అండ్ ఆల్సో మధురై అనమాట. మేము ఫైనల్గా మధురై అయితే రీచ్ అయ్యాం. మధురై మేము ఈస్ట్ గేట్ సైడ్ అయితే వెళ్ళాం. మధురైలో కూడా క్రౌడ్ చాలా ఉన్నారు. నిజంగా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ కొంచెం ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను. బట్ రామేశ్వరం కంటే మధురైలోనే క్రౌడ్ ఎక్కువ ఉందన్నమాట. ఫైనల్గా మేమైతే మధురై లోపలికి వెళ్ళాక అక్కడ మాకు లిటరలీ 2.5 hours అయితే అయిందనమాట దర్శనం అంతా అయ్యేసరికి. బికాస్ క్రౌడ్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ఫ్రీ దర్శనం అండ్ 50 రూపీస్ ఆర్ 500 రూపీస్ టికెట్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని వచ్చేసి మధురై ఫేమస్ జిగిర్ తాండా అయితే తినేసామన్నమాట. నేను ఆల్రెడీ హైదరాబాద్లో తిన్నా బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ మేము మధురైలో కొంచెం టైం స్పెండ్ చేసి మధురై నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ త్రివేంద్రం అనమాట. సో త్రివేంద్రం వెళ్ళాలంటే మధురై టు త్రివేంద్రం 6 hours పడుతుంది. బట్ మేమేం చేసామంటే మధురై టు నాగర్కోయిల్ 4 hoursలో వెళ్ళాం. మళ్ళీ నాగర్కోయిల్ టు త్రివేంద్రం 2 hours అనమాట. బస్సెస్ అయితే చేంజ్ అయ్యాం. డైరెక్ట్ బస్ అయితే మనకి 1500 to 2000 పడుతుంది. బట్ ఇలా నార్మల్ బస్సెస్ చేంజ్ అవుతే వితిన్ 500 to 400లో మనం అది తమిళనాడులో ఉన్న ఒక ప్లేస్. అది కేరళ అండ్ తమిళ్ స్టేట్స్కి ఒక జంక్షన్ టైప్ అనమాట. అండ్ ఆల్సో కర్ణాటక ప్లేసెస్ వెళ్ళడానికి కూడా అక్కడ నుంచి అయితే బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా ఎప్పుడైనా కేరళ తమిళనాడులో మిస్ అయిపోతే జస్ట్ గో టు నాగర్కోయిల్ నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి కేరళకి తమిళనాడుకి. అండ్ ఇప్పుడు చూస్తున్న ప్లేస్ కూడా నాగర్కోయిల్లోనే. లైక్ ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది నాగర్కోయిల్. మేము నాగర్కోయిల్ రీచ్ అయ్యేసరికి టైం 12 అయితే అయింది. మళ్ళీ నాగర్కోయిల్లో మేము 12కి బస్ ఎక్కి త్రివేంద్రం దిగేసరికి మార్నింగ్ 2 అయింది. అండ్ మేమైతే స్టేస్ కూడా బుక్ చేసుకోలేదు. చూడాలి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో. సో విల్ షో ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గైస్.